హలో సత్యనారాయణ గారు మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నారు. ఏమండి? హలో హలో నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సార్. నేను హైదరాబాద్ ఉండేవాడిని 20 years నుంచి. ఓకే. మొన్న మధ్య మిమ్మల్ని కలవాలని చూస్తున్నాను, ఏది ఏప్రిల్ మే జూన్ ఆ టైంలో. చాలా ప్రయత్నం చేసినా కానీ కలవడానికి అవ్వలేదండి. ఓహో. అయితే మన కరోనా సందర్భంలో ఇంకా మేము ఇక్కడ మాది విశాఖ డిస్ట్రిక్ట్. విశాఖ, ఓకే. అవునండి, ఇక్కడికి వచ్చేసామండి. అయితే అయితే నేను కూడా ఎక్స్ క్రిస్టియన్ అండి. నేను 85లో, ఇప్పుడు నాకు 52 years ఏజ్. 85లో అంటే 15 years ఉన్నప్పుడే, 15-16 years ఉంటాయి అప్పటికి. ఆ మూమెంట్ లో నన్ను కొంచెం బ్రెయిన్ వాష్ చేసి అటువైపుగా తీసుకెళ్లేదు. 15 years ఏజ్ లో? అంత చిన్న ఏజ్ లో. 85 అంటే 16-17 ఉంటాయండి. అంత చిన్న వయసులోనే మరి ఆ నిర్ణయం ఎట్లా తీసుకున్నారు మీరు? నిర్ణయం అంటే మాకు అంతగా తెలియదు కదండి, దాని గురించి అంతగా తెలియదు అప్పట్లో. మీ అమ్మగారు నాన్నగారు వాళ్ళే అబ్జెక్షన్ చెప్పలేదు, వాళ్ళకి తెలియకుండా వెళ్ళారా? వాళ్ళకి తెలియకుండా వెళ్ళిన అంటే మా నాన్నగారు మా అమ్మగారు నాకు చిన్నప్పుడే చనిపోయారు. అమ్మమ్మ దగ్గర బతికాను నేను. ఆ మూమెంట్ లో వాళ్ళు నన్ను, అంటే నాకు ఒక టైఫాయిడ్ జ్వరం లాగా వచ్చింది అప్పుడు. ట్రీట్మెంట్ చేసుకుంటా ఉంటే ఏం దానిలోకి పరిష్కారం కనిపించదు. అంటే జనరల్ గా మనకి ఎలా ఉంటది అంటే తొందరగా తగ్గిపోవాలని ఉంటది కదండి. ఆ విషయంలోనే నేను కొంచెం ఇంకా తగ్గలేదు అంటుంటే ఇలాగా తగిలారు అనమాట వీళ్ళు. ఈ సిస్టమ్ లోకి వచ్చేస్తే నీకు తొందరగా తగ్గిపోద్ది, నీకు ఇంకా ఆరోగ్యం బాగుండదు అదే అని చెప్పేసి కొంచెం వాష్ చేశారు. అయితే నేను దానిలోకి వెళ్ళిపోయి డాక్టర్ కూడా తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఇక 94 వరకు కంటిన్యూ అయ్యాను దానిలోనే. 94లోని మా మేడంకి కాలు ఇరిగిపోయిందండి. ఒట్టి వృధాగా నడుస్తుంటే ఇరిగిపోయింది కింద పడి. ఎవరు, మీ వైఫా? మా వైఫ్ అండి. ఓకే. పడిపోతే కాలు ఇరిగిపోతే అప్పుడు నేను అనుకున్నా, ఏంటి ఇంత సడన్ గా ఇంత నడుస్తుంటే ఇరిగిపోయిందంటే ఇంకా భగవంతుడు ఎందుకున్నాడు, మరి మనము భగవంతుని అంతగా ప్రార్థించాల్సిన అవసరం ఏముంది అని చెప్పి నేను ఆలోచించాను. ఇది ఏదో తేడాగా ఉంది, ఇది అసలు ఒరిజినల్ కాదు, దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు, ఏంటి పరిస్థితి అని చెప్పేసి చేయడానికి మొదలు పెట్టాను అన్నమాట. ఆలోచించుకుంటూ ఉండగా ఇంకా నాకు ఒక అతను, మన హిందువు, ఆయన నాకు కొంచెం ఊతం ఇచ్చాడు అనమాట. ఇంకా వచ్చేసి అందులో ఉండకు, నువ్వు ఈ పరిస్థితుల్లో అందులో ఉండడం మంచిది కాదు అని చెప్పి నన్ను కొంచెం కోఆపరేట్ చేశాడు అన్నట్టు. ఆ విధంగా నేను బయటకు వచ్చేసాను అనమాట. ఆయన కోమట, ఆయన నాకు వరుస మామయ్య అవుతాడు. తర్వాత నేను అన్ని తెలుసుకుని బయటకు వచ్చాను. అయితే ఈ మధ్య కాలంలో సార్ మా ఊర్లో 4 చర్చిలు పెట్టారండి. అసలు ఎలాంటి ఆథరైజేషన్ లేకుండా, ఎలాంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పర్మిషన్ లేకుండా మేము ముందుకెళ్ళాలని చూస్తున్నాం కానీ మా ఊరు వాళ్ళే నన్ను ఆపేస్తున్నారండి. నాకు అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నేను ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయాను హైదరాబాద్. మొన్న నేను వచ్చాను, జస్ట్ 2020 జూన్లో వచ్చాను నేను. నేను వచ్చేటప్పటికి 4 చర్చిలు అయిపోయినాయి. అది మంచి వ్యాపారం కదా, మరి అందరితో స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా గందరగోళంగా ఉందండి పరిస్థితి. నాకే బాధ అనిపిస్తుంది. ఏంటి రాష్ట్రం, దేశం ఎలాగైపోతుంది, మరి నేను ఎలా ఎదుర్కోవాలి? మా ఊరు చిన్న ఊరు సార్, ఒక 300-400 ఇల్లు ఉంటాయి అంతే. అందులో క్రిస్టియన్స్ ఎంతమంది? క్రిస్టియన్ అంటే ఎస్సీ కాలనీలో ఉంటారండి కొంతమంది, బీసీల్లో కూడా కొంతమంది ఉన్నారు. మొత్తం మీద ఒక 100 మంది ఉంటారు అనుకుంటున్నాను. అంటే మా 1100 జనాభా మాది. ఓటర్స్ పిల్లలందరూ కలిపి ఒక 1500 ఉంటారు. అందులో 100 మంది ఉంటారేమో. మొత్తం 100-200 మంది ఉండే చోట 4 చర్చలు వచ్చేసినాయా? 4 అండి. అంటే కాంపిటీషన్ అన్నమాట ఇన్కమ్ మీద. మామూలుగా లేదండి. నిన్న చూసారో లేదో మీరు, సాధారణ కామిని అని వెళ్ళింది ఒక ఆమె, ఎడ్లపాడంట. అదే న్యూస్ చూస్తున్నా నేను. ఇది అంత ఘోరంగా మాట్లాడుతున్నారు వాళ్ళు, సంతోషం అది ఇది అని చెప్పేసి
సాధినేని కామిని అనడం రాష్ట్ర అనేటోడు బెదిరించడం చేస్తున్నాడండి. ఇప్పుడు అదే స్టోరీ చూస్తున్నాను నేను. యామిని గారు. అదే చూస్తున్నాను నేను ఇప్పుడే, జస్ట్ మీకు చూస్తుండగానే ఫోన్ వచ్చింది. పాస్టర్ బెదిరిస్తున్నాడు ఆవిడ్ని. బాగానా నేను ఏమనుకుంటున్నాం, మేము పెద్ద రౌడీలని ఇంతకుముందు ఏదో దేవుడు దేవాల మేము ఇలా మారాం, జాగ్రత్తగా మాట్లాడు అది ఇది అని చెప్పి బెదిరిస్తున్నాడు. కొండపైకి ఎక్కి కొండ మీద నుంచి మాట్లాడుతున్నా. అవునా? ఆ వీడియో అవునండి. అయితే కొంచెం నేను కూడా చూస్తాం. పంపించమంటారా సార్? గీత గారు పంపించండి. తర్వాత మీరు పంపిస్తాను. శివశక్తిని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు మరి? నేను ఇప్పటి నుంచి అండి చాలా రోజులుగా, దాదాపుగా నాకు తెలిసి 2-3 సంవత్సరాల నుంచి ఫాలో అవుతున్నానండి. ఓకే. అంటే 17 నుంచి ఫాలో చేస్తున్నాను. ఓహో. మరి అంటే ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు బైబిల్ చదివారా? బైబిల్ నాకు తెలియదు సార్. నాకు దాంట్లో ఉన్నప్పుడు చదవలేదా మరి? 10 ఏళ్ళే ఉన్నారు కదా అందులో. ఏదో మామూలుగా ఆ చిన్న ఆడు చెప్పిన వినడం తప్ప, అందులోని మీ వీడియోలు చూసిన దగ్గర నుంచి నేను దాన్ని ఫాలో చేస్తున్నా. అంతకుముందు నాకు ఐడియా లేదు. ఏదో పట్టుకెళ్ళాలా చూడాలా అంటే నేను కూడా కొద్ది గొప్ప చదువుకున్నాను, 5-6 అని. అంత చదవాలేమో, ఇది క్లియర్ గా తెలుసుకోవాలేమో అనేది ఉండేది కాదు. అది చదివితే అప్పుడే బయటకు వచ్చేసేవాళ్ళే. అది మామూలుగా ఏదో అందరికీ ఉండాలి కదా అని చెప్పి మనం కూడా పట్టుకుని వెళ్ళేవాడిని. ఆడేదన్నా వచ్చిన తీసి చదవమని చదివేవాళ్ళం, కానీ అంత లోతుగా మనకు అంత జ్ఞానం ఉండదు కదా సార్ అంత చిన్నప్పుడు. ఇప్పుడు మీ వీడియోలు చూసిన తర్వాతనే బాగా నేను రియలైజ్ అయ్యాను. ఇంకా నా వంతు ఏదన్నా ఫైట్ చేయాలని ఉంది అంటే ఇలాంటి పరిస్థితుల వల్ల. మా ఊర్లో కూడా కొద్దిగా కుగ్రామం లాంటిది, ఇక్కడ ఏమి అలాంటి ఛాయలు అవి ఉండవు. మీ అంటే విశాఖ దగ్గర ఏ ఊరండి అది? నర్సీపట్నం ఐడియా ఉందా సార్ మీకు? నర్సీపట్నం దగ్గర బెన్నభూపాలపట్నం చిన్న విలేజ్. ఏ ఊరండి? బెన్నభూపాలపట్నం అనే చిన్న విలేజ్ అండి ఇక్కడ. ఓకే. నర్సీపట్నం అయ్యన్న పత్రిక గారు తెలుసు కదా, ఆ ఏరియా. అంటే నర్సీపట్నానికి జస్ట్ ఒక 10 కిలోమీటర్ ఉంటుంది మాది విలేజ్. మా విలేజ్ లో మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి. అందుబాటులో ఎవరు లేరండి, ఎవరు లేరు. ఏదో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, కానీ ఆ పిల్లలు కూడా ఎప్పుడో ఒకసారి వస్తారు పోతారు, కానీ పెద్దగా పట్టింపు అంటే గ్రూప్ అనేది మెయింటైన్ చేస్తలేరు ఇక్కడ. మీరే స్టార్ట్ చేయండి మరి మీ ఏరియాలో. స్టార్ట్ చేస్తానండి, అందుకనే మీతో కలిసి మాట్లాడదామని మేడంని పర్మిషన్ అడిగాను అన్నట్టు. మీకు నెంబర్ కలుపుతాను, లైన్ లో ఉంటారండి. ఇంకొక అబ్బాయి ఉన్నాడు, అతను బాగా మాట్లాడతాడు. ఎవరండి ఆయన? మా మేనల్లుడు అవుతాడు. అంటే ఆయన తెలుసు? బాగా తెలుసండి. అతను అన్ని వేదాలు అది చదువుతాడు, బాగా చదువుతాడు అతను. అప్పుడప్పుడు నాకే చెప్తుంటాడు అతను అబ్బాయి. నేను కలుపుతానండి.